సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. విజయవాడ ఉన్న యొక్క వర్షాలకి ఇబ్బంది పడే వాళ్ళ కోసం స్పెషల్లీ నేను ఈ ఫుడ్ అనేది ఇస్తున్నాను. డొక్కా సీతమ్మ గారి భోజనం మా పవన్ కళ్యాణ్ అన్న కళ ఇది. డొక్కా సీతమ్మ భోజనం చేయాలని చెప్పేసి అని. సో నా వంతుగా నేను ఇద్దామనుకున్న ఆ 10,000 ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి ఇద్దామనుకున్న ఆ 10,000 ఈ విజయవాడలో ఉన్న ఈ యొక్క వర్షాలకి ఇబ్బంది పడే వీళ్ళకి ఫుడ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. హాయ్, నేను గగన్. మామూలుగా అయితే ఇప్పుడు విజయవాడలో బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ వర్షాల వల్ల చాలామందికి తినడానికి ఫుడ్ లేదు, తాగటానికి నీళ్ళు లేవు. చిన్నపిల్లలకి పసిపిల్లలకి అయితే పాలు కానీ ఏమీ తినడానికి కానీ ఏమీ లేవు. కొంతమందికి అయితే కరెంట్ లేక బాగా చీకట్లోని బతికేస్తున్న సిచ్యువేషను. సో మేమనుకున్నాము పవన్ కళ్యాణ్ అన్న బర్త్డేకి ఒక మంచిగా కేక్ కట్ చేసి చాలామందికి అన్నదానం చేద్దామని చెప్పి అనుకున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్ని కలిసి డొక్కా సీతమ్మ భోజనం కింద అన్నా క్యాంటీన్ ఎలా అయితే ఓపెన్ చేశారో నా వంతుగా డొక్కా సీతమ్మ భోజనానికి పవన్ కళ్యాణ్ అన్నని కలిసి ఒక 10,000 నా జీతంలో నుంచి ఒక చెక్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈలోపు ఈ వర్షాలు పడటం వల్ల ఈ వర్షాల వల్ల అది చేయలేకపోయాము. కానీ నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ కలవటం కన్నా కూడా ఈ విజయవాడలో వర్షాలు పడటం వల్ల ఫుడ్ లేక చాలామంది ఇబ్బంది పడే వాళ్ళకి అన్న నేమ్ చెప్పి అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటాడు డొక్కా సీతమ్మ భోజనం అని చెప్పేసి అని. సో ఆ డొక్కా సీతమ్మ గారి భోజనం పవన్ కళ్యాణ్ అన్న సపోర్ట్తో ఇద్దాము, ఆయన అభిమానిగా అని చెప్పేసి అనుకున్నాను. సో అందుకని చెప్పేసి నా వంతుగా నేను భోజనం అనేది విజయవాడ వాళ్ళకి భోజనం అనేది ఇస్తున్నాను. భోజనము అదేవిధంగా వాటర్ బాటిల్స్. కానీ చాలామందికి అక్కడ కరెంట్ లేకపోవటం వల్ల చాలా చీకట్లో బతికేస్తున్నారు. సో వాళ్ళ కోసం క్యాండిల్స్, అదేవిధంగా మ్యాచ్ బాక్సెస్, అదేవిధంగా వాళ్ళకి పాలు పెరుగు ప్యాకెట్లు కూడా ఇస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి బనానాస్ కూడా ఇస్తున్నాను. సో నా ఇంటెన్షన్ అలా ఒకటే, నాకు పవన్ కళ్యాణ్ కలవకపోయిన ఇబ్బంది లేదు. బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ అన్న వల్ల ఆ డొక్కా సీతమ్మ గారి భోజనం ఎంతమందికి అందుతుంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎంతమందికి అందుతుంది వీళ్ళ మొత్తానికి కూడా. సో విజయవాడ ఉన్న యొక్క వర్షాలకి ఇబ్బంది పడే వాళ్ళ కోసం స్పెషల్లీ నేను ఈ ఫుడ్ అనేది ఇస్తున్నాను. డొక్కా సీతమ్మ గారి భోజనం మా పవన్ కళ్యాణ్ అన్న కళ ఇది. డొక్కా సీతమ్మ భోజనం చేయాలని చెప్పేసి అని. సో నా వంతుగా నేను ఇద్దామనుకున్న ఆ 10,000 ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి ఇద్దామనుకున్న ఆ 10,000 సో అది ఈ విజయవాడలో ఉన్న ఈ యొక్క వర్షాలకి ఇబ్బంది పడే వీళ్ళకి ఫుడ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇది మొత్తం ఫుడ్ చేయించాను వాళ్ళ కోసము. ఇది అండ్ ఇది సో ఈ మొత్తం కూడా ఫుడ్ ప్యాకెట్స్ అనేవి చేయించాను వాళ్ళ కోసం. డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి? ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు. అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. డొక్కా సీతమ్మ గారి భోజనం పవన్ కళ్యాణ్ అభిమానిగా అన్నయ్య ఆశయాలకు అనుగుణంగా నా జీతంలో నుంచి ఒక 10,000 విజయవాడ వాళ్ళ కోసం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మాయి పోయినా అమ్మా డొక్కా సీతమ్మ పోయినా మనోళ్ళు ఎవరు రావట్లే, జనసేన అయ్యుండి మనోళ్ళు ఎవరు రావట్లే. అందుకని ఈ రోడ్డు రమ్మని చెప్పా. మనం చేసే ప్రత్యేకత మనకు కనపడాలి. చూశాను జనసేన పక్కన గురుగారు చూసే వచ్చి అడిగాను డొక్కా సీతమ్మ భోజనం అర్థమైంది. అది అన్న చెప్తాడు కదా, అది ఏమని చెప్తాడు కొంచెం బాగా తెలుసు అర్థమైంది. డొక్కా సీతమ్మ భోజనం అది. సో దానికోసం తెచ్చాం. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ బర్త్డే కోసం 10,000 చెక్ ఇద్దాం అనుకున్నాం. కానీ ఆ 10,000 విజయవాడ కోసం చాలా బెటర్ అన్న. విజయవాడ కోసం డొక్కా సీతమ్మ నేను మీద ఇస్తున్నాం. ఓకే అది